ఇదిగో గోల్డ్ కింగ్, టైంకి భలే వచ్చావయ్యా. నేను రావడం సరే, వాళ్ళెక్కడ బ్యాగ్ ఓపెన్ చేస్తారో, మీతో పాటు నేను కూడా ఎక్కడ తన్నులు తింటానోనని భయపడి చచ్చాను. నేను అంతే, బ్యాగు స్నేహ చేతిలో ఉన్నంతసేపు నరకం చూశాను. మీ ఇద్దరికి తలకాయలు లేవు. అందరూ అంతంత గొడవలు పడుతున్నప్పుడు డబ్బులు ఎందుకు లెక్క పెడతారు? సరే సరే, అయిపోయింది కదా. మీకింత సాయం చేసినందుకు మరి నాకేంటి లాభం? ఏమయ్యా? అర్థమైంది. చూడు, ఉన్న బంగారం ఏదో తాకట్టు పెట్టి ఈ డబ్బు తెచ్చాను, తీసుకో. ఏమైనా నువ్వు అదృష్టవంతుడురా గోల్డ్ కింగ్. తీసుకున్న డబ్బుకి వడ్డీతో సహా వసూలు చేసేశావు, ఇంకా ఎక్స్ట్రా కూడా పట్టేశావు. మీరు నాకు ఊరికే ఇవ్వడం లేదు. ఈ నాటకం బయటపడితే మీకు చెప్పకూడే, అందుకే నాకు ఈ 50,000 ఇచ్చారు. వీళ్ళు అతనికెందుకు డబ్బులు ఇస్తున్నారు? సర్లే, ఇక బయలుదేరు. ఉంటాను. పోతే పోయాడు గాని పెళ్ళంగారండి మనల్ని పెద్ద పంచాయతీ నుంచి గట్టెక్కించాడు. సుబ్బారావు మావయ్య, మీరు అతనికెందుకు డబ్బులు ఇచ్చారు? అల్లుడు గారు, బిజినెస్ అన్నాక అప్పుడప్పుడు డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అతనికి ఇంకో 50,000 కావాలంటే ఇచ్చాం. ఇదిగో అల్లుడు, అన్నింటికీ ఇలా అనుమానించకూడదు. నేను పెద్ద డాక్టర్ని, మా వాడు పెద్ద పొలిటీషియను. మా మీద డౌట్ పడితే ఎలా? నాకు డౌట్ ఏం లేదు మావయ్య, కన్ఫర్మే. మావయ్య, నాకొక సందేహం. మీరు పెద్ద డాక్టర్ కదా, అడగనా? అడుగలుడు. అల్లుడు గారు, ఇప్పుడు ఈ డౌట్లు అవి ఎందుకు? మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు, మీరు వెళ్ళండి. పెళ్ళంగారండి, పాపం అల్లుడు గారికి ఏదో డౌట్ ఉందంట, అడగని. మావయ్య, తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటారు కదా, మరి కడుపులోకి వెళ్ళిన టాబ్లెట్కి తల ఎక్కడుందో, నొప్పి ఎక్కడొస్తుందో ఎలా తెలుస్తుంది? దాన్ని ఎలా తగ్గిస్తుంది? తొందర లేదు, ఆలోచించి చెప్పండి. అవును పెళ్ళంగారండి, ఎలా తగ్గిస్తుంది? చాలండి నిర్వాకం, పద. అవును, ఎలా తగ్గిస్తుంది? పంతులు గారు, మా కావేరికి మంచి సంబంధం ఉంటే చూడండి. కావేరి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేశావు? రబ్బర్ బల్లి పాయసంలో వేసి అల్లని అడ్డం పెట్టుకుని నా ఫస్ట్ నైట్ నా ఆపేశావు. నువ్వు సూపర్ కావేరి. నిన్ను చూశాక నాకు కూడా తెలివిగా ఆలోచించాలనిపించింది. సరైన శత్రువు ఉంటేనే కదా మన బ్రెయిన్ కూడా షార్ప్గా వర్క్ చేసేది. అందుకే నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్దామని వచ్చాను. ఇంతకాలం నువ్వు మనిషివి అనుకున్నాను యమజ, కాదని నువ్వే పదే పదే నిరూపించుకుంటున్నావు. నా భర్తని సొంతం చేసుకోవాలనుకుంటున్నావు, అంతవరకు క్షమించగలను. కానీ నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావు చూడు, నిన్నిక్క నేను క్షమించలేను. నన్ను క్షమించడం సంగతి తర్వాత గాని ముందసలు ఇందులోంచి బయటపడు. ఇది నేను పన్నిన పద్మ వ్యూహం. ఇంటికి పంతులు వచ్చినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశా ఇది నీ ప్లానే అయి ఉంటుందని. అందుకే నీ మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ చేశా. నాకు తెలుసు యమజ, ఇలాంటి నీచమైన పనులు నువ్వే చేస్తావని.
ఆ రోజు నా శీలం మీద మచ్చ వేశావు. నన్ను మర్డర్ కేసులో ఇరికించాలని చూశావు. నన్ను నా భర్తని విడతీయడానికి చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నావు. కానీ ఒక్కసారైనా గెలవగలిగావా? మంచి మీద చెడు ఎప్పటికీ గెలవలేదు. ఈసారి గెలుస్తాను. నువ్వు పెళ్లి ఒప్పుకోకపోతే బావకి నిజం చెప్పాలి. అలా చెప్తే నీ మెడలో తాళి నిలబడదు. విచిత్రం ఏంటంటే చెప్పకపోయినా నిలబడదు. ఎందుకంటే నీ భర్తే నీకు పెళ్లి చెయ్యాలని తెగ ఉత్సాహపడిపోతున్నాడు. నువ్వు ఇంట్లో ఉండాలి అంటే పెళ్లికి ఒప్పుకోవాలి. లేదంటే మా జీవితాల్లో నుంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తావు? డిసైడ్ చేసుకో. ఎలా వేశాను ప్లాన్? ఒక్క దెబ్బకి 2 పిట్టలు.